కలెక్టర్లు మీదంటూ ఒక ముద్ర వేసుకోండి. ముఖ్యమంత్రిగా నేనెట్లా ముద్రో మీరు కూడా ఒక ముద్ర వేసుకోండి. మీరు ఏసీల్లో పరిమితం కావద్దు. ఇది నిన్న చంద్రబాబు గారు చెప్పినటువంటి సలహా. చాలా మంచి సలహా. నిజంగా ఒకప్పుడు చంద్రబాబు గారి జమానాలో 2004 ముందున్నటువంటి సందర్భంలో కలెక్టర్ల కింగులు, ఐపీఎస్ల కింగులు, ఎస్పీలు, ఐజీలు ఇట్లాంటిది. వాస్తవంగా వాళ్ళ చంద్రబాబు గారికి మంచి పేరు ఇవాల్టికి ఉంది అంటే బికాజ్ ఆఫ్ ఆఫీసర్స్, సిన్సియర్స్ ఆఫీసర్సు, అలాగే కష్టపడేటటువంటి ఆఫీసర్లు. ఆయన ఓడిపోయిన ప్రతిసారి కూడా కార్యకర్తలు, నాయకులు ఏం చెప్తారు, మీరు వాళ్ళని నమ్మడం వల్ల అంటారు. అసలు వాళ్ళ ఆయన అధికారంలో ఉండటానికి కారణం వాళ్ళు. ఆ రోజున అధికారులు నిజాయితీగా పనిచేయటం, ఈయన ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వడం, దాంతో ఆయన మీద ఒక ముద్ర, ఏది న్యూట్రల్ పర్సను, బాధ్యతగా ఉంటారు అన్నటువంటి. ఆ రోజుల్లో మంత్రి వెళ్ళినా సరే కలెక్టర్ని కలవాలన్నప్పుడు వెయిట్ చేసేవాళ్ళు. ఇవాళ రోజున ఎమ్మెల్యే కూడా కలెక్టర్ని తిట్టే పరిస్థితిలో ఉన్నారు. కలెక్టర్ల చేతిలో లేదు, పోలీస్ ఎస్పీ చేతిలో లేదు. ఇదివరకు కింద ఉన్నటువంటి ఆర్డీఓలో, ఎంఆర్ఓలో కలెక్టర్ చెప్పినప్పుడు కలెక్టర్ గారు ఎట్లా చెప్పారు అని ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే కూడా ఆగిపోయేవాడు. ఇవాళ పరిస్థితి ఏంటి, కలెక్టర్కి వీళ్ళు చెప్తారు, లేదా ఎస్పీకో కమిషనర్కో కింద ఉన్న అధికారులు చెప్తారు, సార్ ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు సార్ మనం ఏం చేయలేం అని చెప్పి. అంటే కలెక్టర్ల ఐఏఎస్లు, ఐపీఎస్ల ఆర్డర్లు కింద మధ్యలో ఉండేటటువంటి సిబ్బంది ఎవ్వరూ వినట్ల, ఎమ్మెల్యేల మాటే వింటున్నారు. ఎమ్మెల్యేల మాటని వాళ్ళకి చేరవేసి మీరు జోక్యం చేసుకోబాకండి సార్, అనవసరంగా ఎందుకు మనకి రాజకీయం అనేసి వీళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. ఇది ఆయనకి తెలుసో తెలియదో నాకు తెలియదు, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది. ఇదివరకు కలెక్టర్ల పేర్ల మీదన, ఇప్పుడు విజయవాడలో ఊర్మిళా సుబ్బారావు నగర్ అంటే ఊర్మిళా సుబ్బారావు అనే ఆవిడ కలెక్టర్ ఇంతకుముందు. ఊర్మిళా సుబ్బారావు గారు అంటారనమాట. ఊర్మిళా సుబ్బారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ పేరుతో పెట్టారు. అట్లాగే డిటి నాయక్ నగర్ ఉంది, కమిషనర్గా ఉన్నటువంటి డిటి నాయక్, ఇందిరా నాయక్ నగర్ అని చెప్పేసి వాళ్ళ ఆవిడ పేరుతో కలిపి ఉన్నటువంటి నగరం. అట్లాగా వివిధ ఏరియాల్లో వాళ్ళ పేర్లతో కూడా ఉన్నాయంటే పేదలకు వాళ్ళు ఏదో చెయ్యాలన్నటువంటి తపన, అట్లాంటి పేర్లు అట్లాంటివి ఉన్నాయి. ఇవాళ రోజున ఆ పరిస్థితి ఎక్కడుంది? ఇవాళ కలెక్టర్ కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే పేదలకు ఈ ఏరియాలో ప్రభుత్వ స్థలం ఉంది ఇద్దామంటే ఎమ్మెల్యే ఒప్పుకుంటాడా? ఎమ్మెల్యే తన మనుషులకి ఇవ్వాలంటాడు. అప్పుడు కలెక్టర్ పేరు పెట్టడానికి ఒప్పుకుంటారు, పోనీ చంద్రబాబు పేరు, లోకేష్ పేరు, లేకపోతే వీళ్ళ పేర్లో పెట్టుకోవాలనుకుంటారు. ప్రస్తుతం ఒకప్పుడు ఏ అధికారుల ద్వారా చంద్రబాబు గారికి పేరు వచ్చి ఇన్నిసార్లు గెలిచారో అదే అధికారులను ఇప్పుడు చివరికి అణగదొక్కుతా రాజకీయ ప్రభుత్వం నడుపుతున్నారు స్వయంగా చంద్రబాబు గారు. ఇదివరకు కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ నడిపేవాడు, ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అని ఆయనే చెప్తున్నారు. మరి ఇది ప్రజలు కోరుకున్నారంటే నాకు తెలిసి ఇది కోరుకోలేదు. ఇప్పుడు వాళ్ళని మనం ఎంత చెప్పినా ఏం చేయగలుగుతారు?